ఇటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికే ఈరోజు తినడానికి మెతుకులు లేకుండా పోతా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే నడి సముద్రంలో నిల్చొని దూపకేడ్చినట్టున్నది. ఖజానా నింపేది వాళ్ళే, కానీ రూపాయి జీతం తీసుకునేటువంటి ఒక పరిస్థితి కూడా ఈరోజు లేకుండా పోయింది. అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలల్లో కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కానీ మోడల్ స్కూల్లో కానీ ఈరోజు మధ్యాహ్న భోజన పథకం యొక్క సిబ్బంది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. తాము కడుపులు మార్చుకుంటూ అయినా సరే పేద విద్యార్థుల యొక్క పేగులు ఎండిపోకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం వాళ్ళ మీద కనీసం కనికరం చూపడం లేదు. పెట్టే చేయికి ఆసర లేకపోతే తినే కడుపుకు కూడా తృప్తి ఉండదు. కానీ దుర్మార్గం ఏంటంటే 7-8 నెలల నుండి కనీసం వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించడం లేదు. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంతయా అంటే 2,000-3,000 రూపాయలు. మధ్యాహ్న భోజన సిబ్బందికి ఇచ్చే జీతం ఎంత అంటే 2,000 రూపాయలు 3,000 రూపాయలు. ఆ 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో లేదా? ఇంత దుర్మార్గమా? ఎంత అవుతుందండి వాళ్ళకి చెల్లించడానికి? ఎంత ఖర్చు అవుతుంది? 5-10 కోట్లు కూడా కావు. కానీ 8 నెలల నుండి చిల్లి గవ్వ కూడా వాళ్ళకి చెల్లించడం లేదు. ఈరోజు ప్రాథమిక పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మీద ఖర్చు పెట్టేది 5 రూపాయలు, హై స్కూల్లో పిల్లలకు ఖర్చు పెట్టేది 7 రూపాయలు. ఈ 5 రూపాయలతోని 7 రూపాయలతోని వాళ్ళు అన్ని సరుకులు కొని వాళ్ళు భోజనం వండి ప్రతిరోజు ఒక లీవ్ కూడా తీసుకోకుండా వాళ్ళు ప్రతిరోజు అక్కడ వంటలు వండి పిల్లలకు భోజనం పెట్టాలి. కానీ చివరికి ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు కడుపులు మార్చుకోవాలి. ఇది వాస్తవ పరిస్థితి. ప్రభుత్వం చెల్లించేది ఒక కోడిగుడ్డుకు 5 రూపాయలు. కానీ వాస్తవానికి ఈరోజు కిరాణం పోతే ఎక్కడన్నా 5 రూపాయలకు వస్తున్నాయి కోడిగుడ్లు? మినిమం హోల్సేల్ ధరనే ఈరోజు 6 రూపాయలు ఉన్నది, రిటైల్ ధర 6.5-7 రూపాయలు ఉన్నది. అటువంటి దగ్గర 5 రూపాయలు చెల్లించుకుంటూ ఈరోజు వాళ్ళ కనీస జీతం కూడా చెల్లించకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి? వాళ్ళ పిల్లలు పాఠశాలకు పోతుంటే పుస్తకాలు ఎట్లా కొనియాలి? వీళ్ళు కనీస సోయి ఉండాలి. అదేవిధంగా మోడల్ స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్స్ సంగతి అయితే ఇంకా ఘోరంగా ఉన్నది. 9 నెలల నుండి వాళ్ళకి జీతాలు, ఈ నెల జీతం 8 నెలల నుండి ఈ నెల జీతం వచ్చే నెల ఇస్తూ ఉన్నారు. 9 జిల్లాల్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్ టీచర్లకైతే ఇప్పటికి జీతాలు రాలేదు. సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, పెద్దపల్లి ఈ జిల్లాలు ఇప్పటివరకు జీతాలు కూడా రాలేదు. ప్రతి నెల కూడా ఒక నెల జీతం పెండింగ్ పెడుతూ వస్తున్నారు. ఉదాహరణకి జనవరి నెల జీతము ఫిబ్రవరి 16వ తేదీ ఇచ్చిండు, ఫిబ్రవరి నెల జీతము మార్చి 27వ తేదీ ఇచ్చిండు, మార్చి నెల జీతం ఏప్రిల్ 6వ తేదీ ఇచ్చిండు, ఏప్రిల్ నెల జీతం మే 9వ తేదీని ఇచ్చిండు, మే నెల జీతం జూన్ 11వ తేదీని ఇచ్చిండు. ఇక మళ్ళీ మీరు 1వ తారీఖు మేము జీతం ఇస్తున్నామని చెప్పుకోవడానికి కొంచెమన్నా మీరు ఆలోచన చేయాలి. కొంతమందికి మాత్రమే ఈరోజు 5వ తారీఖు లోపు జీతాలు వస్తున్నాయి. అనేక మందికి మళ్ళీ 8వ తేదీ, 10వ తేదీ, 15వ తేదీ కూడా జీతం ఇస్తున్నారు. కొంతమందికి అయితే ఈ నెల జీతం ఇంకో నెల ఇస్తున్నారు. కొంతమందికి అయితే 7 నెలల నుంచి 8 నెలల నుంచి అసలు జీతాలే లేవు. ఎస్సీ ఎస్టీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో ఉండేటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నది. 8 నెలల నుంచి చిల్లి గవ్వ ఇప్పటివరకు చెల్లించలే ప్రభుత్వం. మరి దాని సంగతి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ప్రైవేటు వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తే సరే అది జరుగుతున్నదే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తూ ఉంటే దీని గురించి తప్పకుండా అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కనీస వేతనము చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి.
కానీ మధ్యాహ్నం భోజనం వండించుకొని వందల మంది విద్యార్థులకు 3,000 రూపాయలు చెల్లిస్తూ ఈరోజు కనీస వేతన చట్టాన్ని కూడా ఈరోజు విస్మరించి తుంగలో దొక్కినటువంటి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. మరి అదేవిధంగా జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి 1,654 మంది అధ్యాపకులు వాళ్ళు మా నెల జీతము 28,000 నుండి 42,000కు పెంచాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. డిగ్రీ కళాశాలల్లో ఉన్నటువంటి 527 మంది అధ్యాపకులు వాళ్ళు కూడా మా జీతాలు 28,000 నుంచి 50,000కు పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్ల సంగతి మనకు తెలిసిందే. గతంలో వాళ్ళకు 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వచ్చేటి, కానీ ఈరోజు ఆశా వర్కర్లకు 20వ తేదీ జీతం వస్తున్నది. 20వ తేదీ మాకు జీతం సరైనటువంటి సమయంలో చెల్లించాలి. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెల జీతం 18,000కు పెంచాలనేటువంటి హామీ ఏదైతుందో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఇటీవలనే వాళ్ళు కోటిలో కమిషనర్ కార్యాలయం ముందు వాళ్ళు ధర్నా చేయడం కూడా జరిగింది. తర్వాత కమిషనర్ గారు స్వయంగా వచ్చి మేము 18,000 రూపాయల మీ వేతనం హామీని నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చిన తర్వాత మాత్రమే మరి వాళ్ళు ఆ సమ్మెను విరమించాలనే వాస్తవాన్ని కూడా గ్రహించాల్సిందే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఆలోచించాలా. ముఖ్యంగా చిరు ఉద్యోగులంటే వాళ్ళకు ఎందుకు ఇంత చిన్నచూపు ఒకసారి ఆలోచించుకోవాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది లేదా ఆశా వర్కర్లు వీళ్ళు చిరు ఉద్యోగులండి. 5,000, 10,000, 8,000, 12,000 రూపాయలు జీతం తీసుకునేటువంటి వాళ్ళ జీతాలు మీరు నెలలు ఆపితే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి, ఒక్కసారి కనీసం ఆలోచన ఉండాలి కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారికి పాలన మీద పట్టు లేదు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏందో తెలియదు. మంత్రులకైతే వాళ్ళ శాఖల బాధ్యతలు కూడా తెలియదు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు మరి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆలోచించాలి. మార్పు అని చెప్పి మన్నుగొట్టినటువంటి మీ నినాదానికి ఈ ఉద్యోగులు తోడైతేనే మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిండ్రు అనేటువంటి ఒక వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఇన్ని రోజులు మీరు జీతాలు చెల్లించకుండా గోసబెట్టుకున్నారు కాబట్టి దానికి పరిహారంగా మీరు వడ్డీతో సహా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను చెల్లించాలి. అదేవిధంగా మరి చిరు ఉద్యోగులకు చిరు కానుకగా వచ్చే స్వతంత్ర దినోత్సవం రోజు ఆగస్టు 15వ తేదీ రోజు మొత్తం పెండింగ్ ఏరియర్స్ అన్ని క్లియర్ చేయాలి. ఒక నెల జీతం కూడా బోనస్గా చెల్లించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, కేవలం ఇదే కాదు, మరి ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ 420 హామీల్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా పెండింగ్ డిఏలను క్లియర్ చేస్తామన్నారు. 8 నెలలైంది మీ ప్రభుత్వంలోకి వచ్చి, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ, కానీ ఒక్క డిఏ కూడా క్లియర్ చేయలేదు. అదేవిధంగా మరి పిఆర్సీని వేస్తామన్నారు. 6 నెలల్లోనే పిఆర్సీని వేసి పిఆర్సీ రికమెండేషన్ కూడా అమలు చేస్తామన్నారు. 6 నెలలు గడిచిపోయింది, 8 నెలలైంది, ఇప్పటివరకు పిఆర్సీ ఊసు ఎత్తడం లేదు. అదేవిధంగా మరి ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ సర్వీసెస్ అది కూడా తీసుకొస్తామన్నారు. దాని మాట ఎత్తడం లేదు ఈరోజు. అదేవిధంగా మరి ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ ఆశా వర్కర్లకు కానీ ఇందిరాకాంతి పథకంలో ఉన్నటువంటి సిబ్బందికి కానీ ఎంఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు కానీ వాళ్లకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. దాని ఊసెత్తడం లేదు. పంచాయతీ సెక్రటరీల సర్వీసును క్రమబద్ధీకరిస్తామన్నారు. దాని గురించి కూడా మాట్లాడడం లేదు. కాబట్టి కేవలం నిరుద్యోగులనే కాదు, ఉద్యోగులను కూడా ఈరోజు ప్రభుత్వము మోసం చేస్తూ ఉన్నది. దానికి నేను చెప్పినటువంటి ఉదాహరణలే, మరి చెప్పినటువంటి విషయాలే ఉదాహరణలుగా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు చాలా స్పష్టమైనటువంటి డిమాండ్లు పెడుతున్నాం. మొదటిది, చిరుద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలన్నీ క్లియర్ చేసి ఈ చిరుద్యోగులకు చిరుకానుకగా ఆగస్టు 15వ తేదీన
ఒక నెల జీతం బోనస్గా ఇవ్వాలి. రెండవది, మీరు 1వ తారీఖు జీతం ఇస్తానటువంటి హామీని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మూడవది, పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను కూడా క్లియర్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. నాలుగవది, 6 నెలల్లో పిఆర్సీని వేసి కొత్త పే స్కేల్ని అమలు చేస్తామన్నటువంటి మాటను నిలుపుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. మరి అన్ని రకాల జబ్బులకి ఉద్యోగుల యొక్క కాంట్రిబ్యూషన్తో అమలు చేస్తామన్నటువంటి ఎంప్లాయీస్ హెల్త్ కార్డు సర్వీసెస్ను కూడా అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. మరి గెస్ట్ లెక్చరర్స్ కానీ లేదా ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఆశా వర్కర్లకు కానీ ఇందిరాక్రాంతి పథకం కింద ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా మన్రేగా కింద ఉన్నటువంటి సిబ్బంది కూడా మీరు జీతాలు పెంచుతామన్నటువంటి హామీని కూడా మనం అమలు పరచాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. పాఠాలు చెప్పేటువంటి గురువుల యొక్క గౌరవాన్ని కాపాడాలి, ఆశా వర్కర్ల యొక్క ఆశలు నెరవేర్చాలి, ఆగమైనటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలి, మరి గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క గోసను తీర్చాలి, పారిశుద్ధ్య కార్మికులను కాపాడాలి, ఈ చిరుద్యోగుల యొక్క పెదవులపైన చిరునవ్వులు పూయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.